నా పేరు వచ్చేసి పవన్ రాజ్. నేను హైదరాబాద్లో ఉంటాను, అంబర్పేటలో. అండ్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా 18 సంవత్సరాలు పనిచేసినాను. అండ్ ఈ యొక్క అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశం 6 సంవత్సరాల క్రితం నాకు రావడం జరిగింది. ఈరోజు మీరు ఇట్లా వచ్చి ఫస్ట్ టైం ఎట్లా కూర్చున్నారో, నేను ఒక 6 సంవత్సరాల క్రితం ఈ యొక్క హాల్లో ఇట్లా వచ్చి కూర్చొని ఇక్కడ స్టేజ్ మీద ఇప్పుడు నేనైతే ఎట్లయితే ప్లాన్ చెప్తున్నానో 6 సంవత్సరాల క్రితం ఇంకొక గ్రేట్ లీడర్ ఇక్కడ వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు విని అర్థం చేసుకొని ఈ బిజినెస్లో అడుగుపెట్టి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ సీనియర్లు చెప్పింది వింటూ సిస్టమ్ని ఫాలో అవుతూ ఈరోజు మన యొక్క బిజినెస్లో హయ్యెస్ట్ లెవెల్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే స్థాయికి నేను 4 ఇయర్స్లో అచీవ్మెంట్ కావడం జరిగింది. అండ్ ఈ బిజినెస్ ద్వారానే మేము 2 కార్లు తీసుకున్నాం. ఒకటి 12 లక్షల వర్త్ గల ఎర్టిగా వెహికల్ అండ్ 30 లక్షల వర్త్ గల మహేంద్ర XUV 700 రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ మా మిస్సెస్కి గిఫ్ట్గా నేను బర్త్డేకి ఇవ్వడం జరిగింది. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ బిజినెస్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు కదా. ఎస్, ప్రపంచంలో ఏ బిజినెస్ చేయాలన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది కదా. ఎస్, మరి ప్రపంచంలో ఎక్కువ మంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా? పక్కా. వెరీ గుడ్. మరి ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? మరి ఉద్యోగంలో డబ్బులు ఎక్కువ వస్తాయా, వ్యాపారంలో డబ్బులు ఎక్కువ వస్తాయా? పక్కా వ్యాపారంలో డబ్బులు ఎక్కువ వస్తాయని అందరికీ తెలుసు కదా. మరి ఈ విషయం అందరికీ తెలిసినా కానీ ఎందుకు అందరు జాబ్లే చేస్తున్నారు? ఎస్, 100% మళ్ళీ కరెక్ట్. పెట్టుబడి ఉంటుంది అన్నటువంటి భయంతో నేను పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఓకే డబ్బులు ఉన్నా కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ బిజినెస్ ఆ వ్యాపారము సక్రమంగా నడవకపోతే నేను పెట్టినటువంటి డబ్బులు లాస్ అయిపోయినట్టు అన్న భయంతో చాలామంది బిజినెస్ జోలికి వెళ్ళరు. ఓకేనా? క్లారిటీయా? రైట్. ఇంకొక పాయింట్ చెప్తాను. ప్రపంచంలో 2 రకాలటువంటి ఆదాయాలు ఉంటాయి అని చెప్పని ఎంతమందికి తెలుసు? అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేవి 2 రకాల ఆదాయాలు ఉంటాయి ప్రపంచంలో. ఏ దేశం చూసినా, ఎక్కడ చూసినా, ఇండియా అయినా ఫారెన్ అయినా ఎక్కడైనా సరే ఇన్కమ్ సంపాదించేటువంటి విధానాల్లో 2 రకాలటువంటి ఆదాయాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అని అంటే మనం యాక్టివ్గా, శారీరకంగా మంచి యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నాము అని అంటే పని చేస్తాం. పని చేస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అంటే ఒక ఉద్యోగం అనుకోండి, ఉద్యోగం యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తుంది. ఎందుకంటే మనం పొద్దున్న లేచి రెడీ అయ్యి టిఫిన్ బాక్స్ పట్టుకొని మనం డ్యూటీకి వెళ్తాం, పని చేస్తాం, వస్తాం. అట్లా 30 రోజులు పని చేసిన తర్వాత మనకేమొస్తుంది? శాలరీ వస్తుంది. ఒకవేళ మనకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, లేదంటే మన ఇంట్లో ఏదైనా పెళ్ళి ఫంక్షన్ అయింది, మనం ఉద్యోగానికి వెళ్ళలేదు ఒక 4 రోజులు, వస్తుందా? రాదు. అవునా కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం పని చేస్తేనేమో శాలరీ వస్తుంది, పని చేయకపోతే శాలరీ ఆగిపోతుంది. ఎస్ సార్ నో? అట్లా రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి షాప్స్ ఉన్నాయి. మీరు చూసినారు వచ్చేటప్పుడు షాప్స్ ఉన్నాయా? ఈ షాప్స్ కూడా అంతా కూడా యాక్టివ్ ఇన్కమ్ కిందనే వస్తాయి. పొద్దున్న లేచి వాళ్ళు షాప్ ఓపెన్ చేసారు, షటర్ ఓపెన్ చేశారంటే వాళ్ళకి గిరాక్ అవుతుంది. గిరాక్ అయింది అని అంటే ఇన్కమ్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా మ్యారేజ్ ఉంది, అతనికి కూడా హెల్త్ బాగాలేదు, షాప్ ఓపెన్ చేయలేదు అంటే గిరాక్ అవుతుందా? ఇన్కమ్ వస్తుందా? రాదు. అటువంటి అప్పుడు అది కూడా యాక్టివ్ ఇన్కమ్ కిందనే వస్తుంది. మరి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే మనం పని చేసినా పని చేయకపోయినా ప్రతి నెల ఆదాయం వచ్చేదాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అవేంటివి అని అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఒక బిల్డింగ్ ఉంది అపార్ట్మెంటు. మీరు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు, ఒక 4 ఫ్లాట్లు మీవే అనుకోండి, రెంట్కి ఇచ్చేసినారు, కిరాయికి ఇచ్చినారు. మీరు పని చేసినా పని చేయకపోయినా ఎవ్రీ మంత్ మీకు కిరాయి వస్తుందా రాదా? కదా. అంటే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. చూడండి, ఒకప్పుడు జాబ్ చేసినారు, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చున్నా కానీ ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తూనే ఉంటుంది, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. బ్యాంక్లో ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం. మన ఇంట్లో మన పని మనం చేసుకున్నాం, ఇంట్లో కూర్చున్నాం. ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుందా లేదా? ఇట్లాంటి ఆదాయాలు మీరు పని చేసినా పని చేయకపోయినా వచ్చేటువంటి ఆదాయాలను
ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు చెప్పండి, మీకు యాక్టివ్ ఇన్కమ్ కావాలన్నా ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్నా? పక్క 100% ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఎందుకు అని అంటే ఎన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉంటామో, ఎంతకాలం మన శరీరము పని చేయడానికి మనకు వీలవుతుందో మనకు తెలియదు. చేస్తాను మరి పని చేయని రోజు మన ఇన్కమ్ ఆగిపోతుందంటే మన భార్య పిల్లలు వాళ్ళ పోషణ, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏమిటిది? అవునా కదా? అందు గురించే పని చేసినా పని చేయకపోయినా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేటట్టు ఉందంటే అది సేఫ్ జోన్ అంటాం. చేస్తాను ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ESDI ఇవి రెండు ఒక సెక్టార్లో యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తాయి. ఇవి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే షాప్ వాళ్ళు. వీళ్ళు రోజు ఉద్యోగం చేస్తే, వీళ్ళు షాప్ ఓపెన్ చేస్తేనే వచ్చేటువంటి ఆదాయం ఇది. మరి ప్రపంచ జనాభాలో వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 195% మంది ఉన్నారు వీళ్ళు. మరి ప్యాసివ్ ఇన్కమ్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్లు ఏమైనా ఉంటాయి, అటువంటివి చేసేవాళ్ళు ఈ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో అంటే ఎంతమంది? 105 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు 195% మనుషులు ఉన్నారు. మరి ప్రపంచంలో ఉండే డబ్బంతా ఎవరి దగ్గర ఎంత ఉంది? యాక్టివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళ దగ్గర ఎంత ఉంది? ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే ప్రపంచంలో ఉండే డబ్బంతా 5% మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. చూడండి, మనుషులు చూస్తే 95% మనుషులు ఉన్నారు. ప్రపంచంలో ఉండే డబ్బు మాత్రం 5% ఉంది వీళ్ళ దగ్గర. అంటే మనమందరం ఇప్పటివరకు ఈ కోవ కిందకే చెందిన వాళ్ళం కదా. అందు గురించే మనకు డబ్బు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే 95% మనుషులు ఉండే దాంట్లో 5% డబ్బులే మనం పంచుకుంటున్నాం. మిగిలిన డబ్బంతా ధనవంతుల దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అంటే 95% డబ్బులు ఉన్నాయి. చూడండి, ప్రపంచంలో ఇంత డబ్బులు కోట్లు సంపాదిస్తుండే వ్యక్తులందరూ కూడా ధనవంతులు, ప్యాసివ్ ఇన్కమ్ కిందనే ఉన్నారు. రామోజీరావు తెలుసు కదా, చనిపోయినారు, ఇప్పుడు లేరు. మరి వాళ్ళ భార్య పిల్లలకి ఏమైనా డబ్బుల కొరత ఉందా? ఇప్పుడు ఆయన చనిపోయినా కానీ డబ్బు వస్తుందా లేదా? ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ గురించే మనం పని చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనకు బయట ఛాన్స్ లేదు. కోట్ల రూపాయలు పెట్టుబడి వీళ్ళు పెడుతున్నారు కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మనకు అన్ని కోట్ల రూపాయలు లేవు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ లేదు. బట్ ఏకైక మార్గం ఒకటి ఉంది, పెట్టుబడి లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని అంటే ఎంతమంది రెడీగా ఉన్నారండి? కొత్త పాత అందరూ? వెరీ గుడ్, కంగ్రాట్స్, వెల్కమ్. అట్లాంటి అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశమే ఈరోజు మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఇదంతా బాగానే ఉంది, యాక్టివ్ ఇన్కమ్ క్లారిటీ వచ్చేసింది, జాబు, బిజినెస్ ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి ఇది ఒక క్లారిటీ వచ్చేసింది. అసలు మనుషులకి డబ్బులు ఎందుకండి? అసలు డబ్బులు ఎందుకు? ఒక మనిషి బ్రతకడానికి ఎంత డబ్బులు కావాలి ప్రతి నెల? ఫ్యామిలీ సైజుని బట్టి అనుకోండి, ఇద్దరే భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అప్రాక్సిమేట్లీ ఒక 25,000-30,000 చేస్తారను సరిపోతుంది కదా. మనం అందరం ఆల్రెడీ ఇట్లా సంపాదిస్తున్నాం కదా, ఇంత సంపాదిస్తున్నాం, 30,000-40,000 వరకు సంపాదిస్తున్నాం, 50,000 వరకు సంపాదిస్తున్నాం. ఇంకా అంతకంటే డబ్బులు ఎందుకు? దేనికోసం? డ్రీమ్సా? ఉంటాయా అట్లాంటిది? డ్రీమ్స్ అనేటివి కూడా ఉంటాయా? నేను ఈ బిజినెస్లోకి వచ్చినాకనే ఈ పదం విన్నా నేను. అబ్దుల్ కలాం సార్ కూడా చెప్తుండే కదా, డ్రీమ్ అనేది పెద్దగా చేయండి, డ్రీమ్ బిగ్ అని చెప్పి అంటుండే. ఓకే, అలాంటి డ్రీమ్స్ మీకు ఎంతమందికి ఉన్నాయండి? డ్రీమ్స్ నాకైతే ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. వావ్, వండర్ఫుల్, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, తదాస్తు. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుగాక. రైట్. మామూలుగా సాధారణంగా డ్రీమ్స్ ఏముంటాయండి? మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకరికి బైక్ కావాలని ఉంటుంది, ఒకరికి కార్ కావాలని ఉంటుంది, ఒకరికి విల్లా కావాలని ఉంటుంది, ఇంకొకరికి పెద్ద టవర్లో టాప్ ఫ్లోర్లో ఉండాలి, హైదరాబాద్ మొత్తం కనిపించాలి నాకు ఇట్లా, అట్లా డ్రీమ్ ఉంటుంది. ఎస్ సార్ నో? కొత్త వాళ్ళకే నేను ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్, నిర్మోహమాటంగా చెప్పండి, మీ డ్రీమ్ ఏముంది? ఇక్కడ రాస్తా నేను, ఫుల్ఫిల్ 100% అవుతుంది. ఇట్లా రాసినప్పుడు నేను చెప్పినానండి, నాకు సో అండ్ సో కార్ కావాలి, నేను ఫారెన్ ట్రిప్ చేయాలి అని చెప్పి నేను చెప్పిన. మరి మీకేం డ్రీమ్ ఉందో ఒక్కసారి ఫటాఫట్ రాద్దామా? రైట్, చెప్పండి. బ్యాంక్ బ్యాలెన్స్ కోట్ల రూపాయలు కావాలి. కూర్చోండి. కోట్ల రూపాయలు ఉంటే ఏమవుతుంది? మనం ఏది కోరుకుంటే అది మనకు వస్తుంది. కోట్ల రూపాయల డబ్బులు మన దగ్గర ఉంటే మన పిల్లలు
ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలనుకోండి, చదివించగలుగుతాం మనం. డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్లోనో చిన్న చిన్న తక్కువ ఫీజులు ఉండే స్కూల్లోనో చదివిస్తాం. చేస్తారనో? అవునా కదా? మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించాలని ఎంతమందికి ఉంది? స్కూళ్ళు, కాలేజీలు అనుకోండి, వెరీ గుడ్. మరి మనం అందరం చదివించగలుగుతున్నామా అంటే నో. ఎందుకో మన దగ్గర డబ్బులు ₹1,00,000 లేదు కాబట్టి. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయా లేదా? రైట్. ఒక మంచి ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా గోల్డా? ఎవరు చెప్పినారు గోల్డ్? సూపర్, వెరీ గుడ్. మేడంకి కూడా ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంత గోల్డ్ కావాలనుకుంటున్నారు? ఒక 2-3 గ్రామ్స్, 5 గ్రామ్స్, కిలోల్లో కావన్నా? వెనకట కొనుక్కుంటుండే, ఇప్పుడు ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం అంటే బంగారం రేట్ ఎక్కువైందని కాదు, మన దగ్గర డబ్బులు లేవని. ఈ క్లారిటీ కావాలి మనకి. కనుక ఇక్కడ కూడా మీ డ్రీమ్ అనేది ఎంత పెద్దగా ఉంది అంటే అది ఫుల్ఫిల్ కావాలంటే మీ చేతిలో డబ్బులు ఉండాలి. అది ఖరీదు ఎంత అయిందని కాదు ఇక్కడ ముఖ్యం. ఎస్ సార్, నువ్వు ఒప్పుకుంటారా? నేను అన్నదానికి ఏకీభవిస్తారా? కాస్ట్ ఎక్కువైతుందని ఏం లేదు. ఇప్పుడు చాలా శ్రీమంతులు ఉన్నారు, బంగారం 1,30,000 అయిందనంటే కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టోర్లలో పోయి? ఇప్పుడు మనం కొంటలేమంటే మన దగ్గర డబ్బులు లేవు కనుకనే కొంటలేము తప్ప, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 1,30,000 కాదు 2 లక్షలనే కొంటారు. ఎస్ సార్, నో? ఎస్, రైట్. ఇట్లా గోల్డ్ కంప్లీట్ అయింది. ఇంకేముంటాయి? ఇల్లు. వావ్, లగ్జరీ హౌస్. ప్రతి వ్యక్తికి కోరిక అనేది ఉంటుంది, లగ్జరీ హౌస్. ఈవెన్ పక్షులు గూడు కట్టుకుంటాయి. పక్షులు కూడా గూడు కట్టుకుంటాయి చెట్ల మీద. అంటే దానికి ఒక నివసించే చోటు అంటూ ఉండాలి కదండి. అట్లాంటిది మన మనుషులం, మనకు ఉండదా? విల్లా కావాలి, డూప్లెక్స్ కావాలి, ఇవన్నీ కావాలని ఉంటుంది మనకు కూడా. ఎస్ సార్, నో? ఎస్, ఇల్లు కావాలి. ఇంకా ఆ ఇంటి ముంగట ఏముంటే బాగుంటుంది? పాత బైక్ ఉంటే బాగుంటుందా? కారు, ఒక ఆల్టో కారు పెడదామా? బెంజ్ కార్ కావాలి కదా, అంత పెద్ద ఇంటి ముంగట. లగ్జరీ కార్ ఉంటుంది. ఇంకా ఏముంటుంది? ఫారెన్ ట్రిప్. సూపర్, ఫారెన్ ట్రిప్. ఏం పోలేదా మనం ఇంతకుముందు? మనం కూడా పోయినాం. శ్రీశైలము, యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమరెల్లి, ఈ మధ్య ఏంటి స్వర్ణగిరి, మనం కూడా పోయినాం. అంటే మధ్యతరగతి వ్యక్తులకు ఇవే ఫారెన్ ట్రిప్పులు. శ్రీశైలం పోయినారా? నేను మొన్ననే ఎంత ఉంటుంది అనుకుంటారు వాయిస్? తిరుపతి పోయొచ్చినానండి, లడ్డు ఫారెన్ ట్రిప్ పోయినట్టే అది. గోవాకి పోతేనే వాడు మొత్తం ఇంకా మామూలుగా ఉండరు. ఇక గోవా వచ్చిన ఫోటోలు, వీడియోలు మామూలుగా ఉండేవి ఫేస్బుక్లో మధ్యతరగతి మనలాంటి వ్యక్తులకి. వేసారు అంతే. బిజినెస్ లేకముందు నా పరిస్థితి కూడా అంతే ఉండే. గోవా పోయినప్పుడు మా దోస్తులంతా పోకముందు మేము గోవా అయినా అని ఫేస్బుక్లో మొత్తం అవే ఫోటోలు. అరే చూడలేక సస్తున్నాం రా, ఏం ఫోటోలు పెడతావురా? ఓకే, ఇప్పటికే 200-300 ఫోటోలు పెట్టినావు, గోవా నువ్వుగాక పోయినావురా అన్నారు దోస్తులు. ఇప్పుడు దుబాయ్కి పోయినాము, అబుదాబి, ఖతార్, దోహా, థాయిలాండ్ ఇట్లాంటి దేశాలు తిరిగి వస్తున్నాం ఈ బిజినెస్ అవకాశం ద్వారా ఫ్రీగా. దేశము దాటి పోయిండొచ్చు దుబాయ్ లాంటివి, మీరందరూ కూడా ఎవరో కొంతమంది పోయిండొచ్చు. కానీ సాధారణంగా మనం ఎందుకు పోతాం అంటే పని చేయడానికి పోతాం ఒకటి, కొంతమంది ట్రిప్కి కూడా పోతుండొచ్చు. కాకపోతే ఆ ట్రిప్పు ఫ్రీగా వస్తుందా? ఇప్పుడు దుబాయ్ పోవాలనుకో, ఎగ్జాంపుల్ తిరిగి రావాలి, ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎస్ సార్, మరి ₹1,00,000 ఖర్చు అయినప్పుడు లోపల ఎట్లుంటుంది? లక్ష ఖర్చు ఆడ దుబాయ్ ఫ్రేమ్ అనిపిస్తుంటుంది. ఇది చూడడానికి వచ్చినా కానీ నా ₹1,00,000 అయితే ఖర్చు. ఎస్ సార్, అది చూసినా కానీ లోపల మాత్రం బాధ ఉంటుంది అది. కానీ మేము అట్లాంటి బాధ ఏం లేదు. కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మేము ఇవన్నీ దేశాలు తిరిగి వచ్చినాం. బాగుంటుందా? ఇట్లా ఎంతమందికి పోదామని ఉంది? తదాస్తు. చూసిరా, తదాస్తు అనగానే మళ్ళీ 2-3 చేతులు వేసినాయి. వీళ్ళే డ్రీమర్స్. రైట్, ఫారెన్ ట్రిప్. ఇంకా హెల్త్. వెరీ గుడ్, హెల్త్ ఫస్ట్ వేద్దాం. ఇవన్నీ ఉన్న ఆరోగ్యం బాగాలేదు అని అంటే గడప దాటి బయటికి పోలేము. ఎస్ సార్, నో? ఎంత పెద్ద డబ్బులున్నా, ఇల్లున్నా, కారున్నా ఏం చేయనటువంటి పరిస్థితి. అందుకే ఫస్ట్ మనకు హెల్త్ ఉండాలి. ఆ హెల్త్ కూడా మన బిజినెస్ ద్వారా వస్తుంది. ఇవన్నీ కనుక ఒకటే ప్లాట్ఫామ్లో ఉన్నాయి, అది కూడా మనకి పెట్టుబడి లేనటువంటి బిజినెస్ అని అంటే మనం చేయొచ్చా లేదా? అన్నిటికంటే మించి నేను ఇంకొకటి చెప్తాను చూడండి. కుటుంబం, ఎవరి కుటుంబాలని వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారండి? ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది? భార్య పిల్లలను మనము లైవ్గా జీవించి ఉన్నాం. ఇప్పుడు పని చేస్తున్నాం, ఏదో జాబు ద్వారా జీతం వస్తుంది, భార్య పిల్లలు హ్యాపీగా ఇల్లు గడుస్తుంది. ఇప్పుడైతే
కానీ గ్యారంటీ లేనటువంటి ఈ యొక్క లైఫ్కి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నాను. నా కుటుంబాన్ని నేనైతే ఎట్లా ఇష్టపడుతున్నానో, వాళ్ళ సెక్యూరిటీ అన్నది దాని గురించి నేను ఎట్లా ఆలోచిస్తున్నానో ప్రతి వ్యక్తి కూడా అట్లనే ఆలోచిస్తాడు. ఎసార్ను నా భార్య పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదు, నేను ఉన్నా లేకపోయినా ప్రతి నెల వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఫ్యామిలీ హెడ్కి ఉంటుందా లేదా? ఉంటుంది. దాని గురించే మనకు బయట ఇన్సూరెన్స్లు వచ్చినాయి. మీరు ఇన్సూరెన్స్లు కట్టండి, మీరు ఉన్నా లేకపోయినా మీ కుటుంబానికి 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి అని. ఇన్సూరెన్స్ చాలా మంచి సబ్జెక్ట్. అది ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా మంచిది. కానీ ఇన్సూరెన్స్ 10 లక్షలు 20 లక్షలు రావాలి అంటే ప్రతి సంవత్సరం మనం డబ్బులు కడుతూనే ఉండాలన్నా? ఎస్ సార్ను? అవన్నీ ప్రతి సంవత్సరం కడుతూ ఉంటే మనము లేని ఒకానొక రోజులో ఒక్కసారి మాత్రమే ఆ 10 లక్షల ప్రీమియం ఉంటే 10 లక్షలు, 20 లక్షలు ఉంటే 20 లక్షలు వస్తుంది, ఒకటేసారి వస్తుంది. ఆ 10 లక్షలు 20 లక్షల రూపాయలు మన ఫ్యామిలీ జిందగీ మరి బతికేస్తుందా? బతకలేదు కదా. మరి దానికంటే ఇంకా బెటర్గా ఈ బిజినెస్లో ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది. అంటే మనం బ్రతికున్నా బ్రతికి లేకపోయినా ప్రతి నెల ఇంటికి కిరాయిలు ఎట్లా వస్తాయో అట్లా వస్తాయి. కిరాయిలు అన్నా ఫిక్స్ వస్తాయి. ఒక 10,000 రూపాయల రెంట్ వచ్చేటువంటి ఫ్లాట్ మీకు ఉందనుకో 10,000 వస్తాయి. సంవత్సరానికి 500 రూపాయలు పెరుగుతాయి. బట్ ఈ బిజినెస్ అవకాశంలో ఎట్లెట్లా టైం గడుస్తున్న కొద్దీ 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అని అంటే, అది కూడా రూపాయి కట్టకుండా, ఏ ప్రీమియం లాంటిది రూపాయి కట్టకుండా కూడా మన ఫ్యామిలీ ఒక సెక్యూర్డ్ జోన్లకు వస్తుంది అని అంటే మనం చేయొచ్చా లేదా? ఆ సెక్యూరిటీ అన్న పాయింట్ నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా, సినిమాకి సంబంధించి ఫోటోగ్రాఫర్గా యావరేజ్గా నెలకు 2 లక్షల రూపాయలు నేను అప్పుడు సంపాదిస్తుండే. కానీ నా మనసులో ఒకటే మెదులుతుంది, నేను కెమెరా పెట్టి పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇన్ కేసు నాకేమన్నా జరిగింది అని అంటే రావు. ఎందుకు నాకు ఆలోచన వచ్చిందంటే, నాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఒక రోడ్ యాక్సిడెంట్లో 5 మంది ఫోటోగ్రాఫర్లు స్పాట్ డెడ్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు చాలా అంటే చాలా అవస్థ పడుతున్నటువంటి సంఘటన చూసిన తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. అరే, నాకేమన్నా జరిగి ఉంటే నా ఫ్యామిలీ పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది కదా, కనుక వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉండద్దు. మనం నమ్ముకొని వచ్చినటువంటి భార్య పిల్లలు వాళ్ళు బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా. అంటే ప్రతి నెల ఆదాయాన్ని సమకూర్చిపోవాలి మనం. ఏ సార్ను? అవునా కదా. ఒక ఇంటికి పెద్ద ఒక 4 రోజులు ఆఫీస్ పని మీద ఏదైనా వేరే ఊరికి పోయిందంటే ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తాడా? ఇచ్చేళ్తారా? 4 రోజులు పోతారంటే ఒక 500 1000 రూపాయలు ఇచ్చిపోతాడు. ఎస్ సార్ను? వారం రోజులు పోతుండంటే 2-3 వేలు ఇంకెక్కువ ఇస్తాడు. 15 రోజులు పోతుండంటే 10,000 రూపాయలు ఇచ్చిపోతుండొచ్చు. నెల రోజుల క్యాంప్ ఉంది, ట్రైనింగ్ ఉంది అని అంటే ఇంకొక 10-20 వేలు ఎక్కువ ఇచ్చిపోతుండొచ్చు. మరి మొత్తానికి ఎప్పటికీ రాని పరిస్థితి ఉందంటే ఏమన్నా ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉందా? మరి 2 రోజులు 3 రోజులు పోతున్నాం అంటే మంచిగా చూసుకుంటున్నాం, 2-3 వేలు ఇస్తున్నాం. మరి ఎప్పటికీ రాని పరిస్థితి ఉంటే మన భార్య పిల్లల పరిస్థితి ఏంది? ఇది ఒక్క ఆలోచన నన్ను ఈ బిజినెస్లకి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే భార్య పిల్లలని అమితంగా ఇష్టపడతారో, ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎవరి ముంగట చేయి చాచి డబ్బుల కోసం నిలబడద్దు అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్లో రావాలి, వచ్చి తీరాలి. అంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అది. మేమందరం అందుకే చేస్తున్నాం ఈ బిజినెస్. చేసేది ఏముంది, ఇలా కొండలు గుట్టలు ఎత్తుకునేది ఏం లేదు. ఎంత సింపుల్ పని అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఆశ్చర్యపోయినా, అసలు ఇది ఇంకేమైనా పని ఉంటుందేమో అనుకున్నా. ఏం లేదు, చాలా ఈజీ, చాలా సింపుల్ పని. నిజంగా చెప్తున్నా. కానీ నా ఫోటోగ్రఫీతో పోల్చుకుంటే ఇది 5% కూడా కష్టం లేదు అసలు. ఎంత సింపుల్ పని మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఫస్ట్ టైం విన్న వాళ్ళైతే. చూడండి, బయట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇండస్ట్రీల గురించి మనకు తెలవాల్సిన అవసరం ఉంది, కొన్ని ఫీల్డ్ల గురించి మనం తెలవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటిదంటే వినియోగదారుడు, ఒక కస్టమర్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ వినియోగదారులు, కస్టమర్లు ఎంతమంది ఉన్నారు? నేను గ్రాంధిక భాషలో మాట్లాడినా కాబట్టి మీకు అర్థం కాలేదు. సబ్బు పేస్ట్ వాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేస్తాయి ఇప్పుడు నాకు తెలుసు. వాళ్ళనే వినియోగదారుడు అంటారు, వాళ్ళనే కస్టమర్ అంటారు. ఓకే, ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో పొద్దున్న లేస్తే సబ్బు పేస్ట్ లాంటి నిత్యావసర వస్తువులు వాడే అటువంటి వ్యక్తులమే మనమంతా ఈ సబ్బు పేస్టులు వాడుతుంటే కస్టమర్లు అంటున్నాము. మరి మనను వినియోగించుకొని కోట్ల రూపాయలు బయట వ్యక్తులు సంపాదిస్తున్నారు. మనకు ఆ సంగతి తెలియదు. మనకి ఎంతవరకు ఏం చూస్తామంటే పొద్దున్న లేస్తే నాకు సబ్బు కావాలి, నాకు పేస్ట్ కావాలి, నేను కొంటున్నా, నేను వాడుతున్నా, మనకు అంతవరకే చూస్తాం. బట్ ఇంతమంది సబ్బులు పేస్టులు వాడుతుంటే అది
అది వేరొకరికి పెద్ద బిజినెస్ అవుతుంది, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ అవుతుంది. మరి అందు గురించే ఇంత పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు రెండు స్టోర్లతోటి స్టార్ట్ చేసి ఈరోజు 1000 స్టోర్లు మెయింటైన్ చేస్తున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే మరి ఆ ఇండస్ట్రీ యొక్క దమ్ ఏముంది, సీక్రెట్ ఏముంది, ఎంతమందికి తెలుసుకుందాం అనుంది? సీక్రెట్ తెలుసుకుందాం అంది కదా. నేను ఆ సీక్రెట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇన్ని రోజులు నాకు ఇది తెలియలేదు ఏంది అని చెప్పని మీరు బాధపడతారు. అసలు ఫస్ట్ థింగ్, మనం ఒక కస్టమర్గా ఇట్లా ఉన్నామంటే పొద్దున్న లేచి ఒక పేస్ట్ కావాలని అంటే ఎంతమంది పోయి పేస్ట్ ఎక్కడ తయారవుతుందండి? ఫ్యాక్టరీలో తయారవుతుందా? ఫ్యాక్టరీలో తయారవుతుంది, కస్టమర్గా మీరు వాడుతున్నారు. మరి ఫ్యాక్టరీలో పోయి కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు కొనరు. ఎందుకు? 1, 2 వాళ్ళు ఇవ్వరు, బల్క్లు అమ్ముతారు కాబట్టి. సరే 1, 2 అమ్మేటోళ్ళు ఎవరు మనకి? కిరాణా షాప్ అయిన పోయి ఇంకొక దగ్గర తెస్తాడా? కంపెనీలకు అమ్మితే వేస్తాడా? ఇంకొక ప్లేస్ ఉంటుంది, దాన్నే హోల్సేల్ అంటాం. హోల్సేల్ అని పోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తే డిస్ట్రిబ్యూటర్ పోయి C&F ఏజెంట్ దగ్గర వేస్తారు, C&F ఏజెంట్ పోయి ఫ్యాక్టరీలో తీసుకొస్తారు. మరి ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళను మధ్యవర్తులు అంటాం, మీడియేటర్స్. మరి వీళ్ళు ఎన్నో కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు, లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఇది కిరాణా షాపు లక్షల్లో పెడుతుండొచ్చు పెట్టుబడి, మిగిలిన వాళ్ళంతా కూడా కోట్లలో పెడతారు. మరి ఇంత పెట్టుబడి పెడుతున్నారు అంటే సమాజ సేవ చేయడానికి పెడుతున్నారా? వాళ్ళ ఒక ఉపాధి కోసం, వాళ్ళ ఇన్కమ్ కోసం, వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు ఈ మధ్యవర్తిత్వం చేస్తున్నారా? వాళ్ళ ఆదాయం కోసం కదా. అంటే ఏమవుతుంది? ఇదే కాకుండా ప్రతి ప్రోడక్ట్కి ఏముంటుంది? అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. మనకి ఎట్లా తెలుస్తుంది? టీవీలో, రేడియోలో, పేపర్లో, ఫోన్లో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. మరి అవి కూడా అందులో కనిపించేటువంటి వ్యక్తులు ఎవరు? సెలబ్రిటీస్ అంటే మనలాంటి వ్యక్తులే కదా. కాదు, మనం సెలబ్రిటీలం కాదా? సినిమా యాక్టర్లు, క్రికెటర్లు. అట్లా ఓపెన్ చేయగానే కళ్యాణ్ జ్యువెలర్స్, తరుగు లేదు, మజూరీ లేదు, కొన్న వాళ్ళకి అసలు బుద్ధి లేదు. స్క్రోల్ చేస్తుంటాం, ఏదో మనం వెతుకుతుంటాం యూట్యూబ్లో, డబ్బుని ఇంకొకటి వస్తుంది, ముతూట్ ఫైనాన్స్ అని చెప్పని వస్తాడు. బంగారం గిరిపెట్టాలనుందా? మా దగ్గరికి రండి, ముతూట్ ఫైనాన్స్ అని అంటాడు. చేస్తారా? అదేం పాడుగానము, కానీ గిరిపెట్టిన బంగారం మాత్రం ఎంత కిడిపించుకోలేకపోతాం మనం. దాని గురించి సొల్యూషన్ కనిపెట్టారు. మన పరిస్థితి అంతా తెలుసు వీళ్ళకు, సినిమా యాక్టర్లకు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి, కంపెనీలకు. బంగారం గిరిపెట్టిరా, విడిపించుకోలేకపోతున్నారా? మేమున్నాం, మీ బంగారాన్ని విడిపిస్తాం, మేమే కొంటాం. అటికా గోల్డ్ ఇంకొక కంపెనీ, ఇంకొక సినిమా యాక్టర్ వస్తాడు. వీళ్ళంతా కొనిపించేది మననే, గిరిపెట్టించేది వాళ్ళే, మళ్ళీ కూడా దాని గురించి అనిపించేది కూడా వాళ్ళే. సార్ మరి ఇంత ఇంద్రజాలం జరుగుతున్నప్పుడు మనకు కస్టమర్గా ఏం నష్టం జరుగుతుందని అంటే, నిజంగా ఒక ఎగ్జాంపుల్ అంటున్నాను. ఒక సోప్ అనుకోవచ్చు, ఒక పేస్ట్ అనుకోవచ్చు. 40 రూపాయల్లో ఈయన లాభం, కంపెనీ లాభంతో సహా 40 రూపాయలకు ఆయన బయటికి రిలీజ్ చేస్తే కస్టమర్గా మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు ఎంఆర్పి ధర అవుతుంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మీడియేటర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్. ఎంత పోతుంది? 60% అనేది వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఎంతమందికి తెలుసు ఈ విషయం? మనందరికీ తెలియదు. నాకు ఈ బిజినెస్లోకి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. అంటే మనం ఆ రేంజ్లో దృష్టి పెట్టలేదు. మన డబ్బులు ఇట్లా పోతున్నాయా అని చెప్పని. అయితే ఇంతమందికి ఈ యొక్క 60 అంటే 100కి 60 రూపాయలు అంటే పోతావై తీసారు, 100కి 60 రూపాయలే కదా అనుకోవచ్చు. కోటికి ఎంత? కోటి రూపాయలకి ఎంత? 60 లక్షల రూపాయలు మీ డబ్బులు, మీరు కష్టపడ్డ డబ్బులు వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మధ్యవర్తులకి, అడ్వర్టైజ్మెంట్. బట్ మీ అందరి అదృష్టం, మా అదృష్టము, మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ వచ్చింది. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటాం. సమాజం అప్డేట్ అవుతుందా లేదా? అప్డేట్ అవుతుంది. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కింద ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసేటోళ్ళు. దాని తర్వాత మెల్లమెల్లగా సైకిళ్ళు వచ్చినాయి, రిక్షాలు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, అన్నీ అప్డేట్ అవుతుంది. మన చిన్నతనంలో ఫోన్పే, గూగుల్ పే ఉండేనా? లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉండేనా? లేవు. మరి మొత్తం ప్రపంచమే అప్డేట్ అవుతున్నప్పుడు, అట్లాంటి అప్డేట్ అవుతున్నటువంటి ప్రక్రియలో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మనందరి గురించి అంటే కస్టమర్ల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. మనకు మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఏమంటుంది అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే, కస్టమర్ వాడుతున్నాడు కాబట్టి ప్రోడక్ట్ ఇంపార్టెంట్, కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి కంపెనీ ఇంపార్టెంట్. ఈ మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? ఒక నాణ్యమైన
ఏదైనా క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్ చేతిలో పెడితే కస్టమరే మౌత్ పబ్లిసిటీ తోటి ముందరికి తీసుకెళ్ళడా ఈ సబ్జెక్ట్ని అని అంటుంది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఒప్పుకోవచ్చా లేదా? దాని మూలంగానే వీళ్ళందరినీ తీసేసి కస్టమర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా కంపెనీకి అనుసంధానం అంటే కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎటువంటి మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ లేకుండా మీకు డైరెక్ట్గా అందుతుంది ప్రోడక్ట్. కంపెనీ అవుట్లెట్స్ పెట్టి అని అంటే మనకి ఈ 60% సేవ్ అవుతుంది, మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు మనకు సేవ్ అవుతుంది అని అంటే అది కస్టమర్కే అంటే మనకే ఇచ్చేస్తా అంటే మనకు లాభమా నష్టమా? పక్క లాభమా? మరి కంపెనీ అంటే మన బ్రాండ్ షాపు చేంజ్ చేయొచ్చా? ఇంతకాలం ఏదో సూపర్ మార్కెట్లో సమ్ ఎక్స్ సూపర్ మార్కెట్లో కొనాల్సినటువంటి ప్రోడక్ట్ని మనం షాప్ చేంజ్ చేస్తే 60% మనకు సేవ్ అవుతుంది అని అంటే మార్చొచ్చా? మేమందరం అట్లా మార్చినాము. దాని యొక్క రిజల్టే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకున్నటువంటి కళలన్నీ నెరవేరుతున్నాయి. ఒక కస్టమర్గా ఏం కోరుకుంటాం? డిస్కౌంట్లు. బయటకంటే మనకు రేటు తక్కువ, క్వాలిటీ ఉండాలి. కస్టమర్గా అయితే మన ఆలోచన మొత్తం ఇంతే ఉంటుంది. అలాంటిది 60% మీకు తక్కువ వస్తుంది. అది ఏ విధంగా మీకు ఇస్తారు అనేది ఒక్కసారి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏముందంటే ఎంఆర్పి ప్రైస్ మీద 10% నుంచి 30% వరకు మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ అంటున్నాను, ఈ పెన్ ఉంది, ఒక స్టేషనరీ షాప్లో కొంటే 100 రూపాయలు అవుతుంది అని అంటే మన బిజినెస్ ప్లాట్ఫామ్లో కొంటే 70 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క బెనిఫిట్ అది చెప్తుంది. వెరీ గుడ్. బయట దొరుకుతుందా ఇట్లా 30% అస్సలు దొరకదు. ఓకే రైట్. సెకండ్ పాయింట్ ఏముందనంటే ఒక 10% ప్రోడక్ట్ కూడా మనకి ఫ్రీగా ఇస్తాము అంటున్నారు. ఎగ్జాంపుల్గా మీరు ఒక బయట ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్లు కొన్నారంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫ్రీ ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. మన దగ్గర ఏమంటున్నారంటే 10% అంటే 1000కి 100 రూపాయలు, 5000కి 500 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అనేది మీకు ఉచితంగా ఇస్తాము అంటున్నారు. మీరు కోరుకున్న ప్రోడక్ట్ మీకు ఇస్తామంటున్నారు. బాగుందా లేదా? నెక్స్ట్ పాయింట్ ఏముందంటే 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. అట్లా మనం బయట కొంటే ఎప్పుడైనా ఇన్కమ్ పడ్డదా? అండ్ లాస్ట్ పాయింట్ ఏముంది అంటే సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. కంటిన్యూస్గా పర్చేసింగ్ చేసిన వాళ్ళకి మన దగ్గర అంటే ఎంత అంటే 100 పీవీస్. ఈ పీవీస్ అంటే మాకేం తెలుస్తారా అంటే దానికి ఎంత ప్రైస్ అవుతుందో నేను చెప్తాను. సుమారుగా ఒక 3500 రూపాయలు, ఒక 200-300 తక్కువ ఎక్కువ ఉండొచ్చు. సుమారుగా 3500 రూపాయలు ప్రతి నెల మన దగ్గర పర్చేస్ చేసినట్టయితే 5వ నెలలో 2500 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ మీకు నచ్చింది, మీరు కోరుకున్న ప్రోడక్ట్ మీకు కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గిన్నిగానే ఆఫర్లు ఇస్తున్నారంటే బయట ఇస్తలేరంటే వీళ్ళే ఇస్తున్నారంటే ప్రోడక్ట్ ఎట్లుంటుందో ఏమో అన్నది కూడా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. క్వాలిటీ బాగుందో లేదో ఇదేమో అదేమో అని చెప్పని మేము 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాము, ఆరోగ్యంగా ఉన్నాం ప్రోడక్ట్ వాడి. ఓకే. అండ్ మీ అందరికీ ఆలోచన ఏదైతే అనుమానం కానీ ఏదైనా వస్తుందో దాన్ని క్లియర్ చేయడానికి మన కంపెనీ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ప్రతి ప్రోడక్ట్ మీద ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద ఎంఆర్పి రేట్ ఎట్లుందో దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్ యూ కెన్ రిటర్న్ అండర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ. అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క పెన్నుని మనం సీల్ ఓపెన్ చేసి ఇట్లా రాస్తున్నాం, మనకు నచ్చలేదు అని అంటే దీన్ని మళ్ళీ క్యాప్ పెట్టేసి పోయి రిటర్న్ చేసేస్తే మనకు వేరే ప్రోడక్ట్ ఇచ్చేటువంటి పాలసీ అది. మీకు అట్లా ఎప్పుడన్నా వచ్చిందా? మీరు కిరాణా షాప్లో పిల్లల్ని పంపించినారు, ఇంత చిన్న పిల్లల్ని పంపించి ఒక పేస్ట్ పట్టుకరాపో అని చెప్పినారు. మీరు చెప్పిన పేస్ట్ కాకుండా వేరే పేస్ట్ పట్టుకొస్తే మళ్ళీ మీరు పంపించారు అనుకోండి, పిల్లలు మంచిగా పట్టుకొస్తారా జాగ్రత్తగా, లేకుంటే ఆడుకుంటూ పట్టుకొస్తారా? దాంతో ఆడుకుంటూ పట్టుకొస్తారు. చింపినరు అనుకోండి, అది ఆ యొక్క బాక్స్ కానీ కవర్ కానీ చింపినరు, పోయి ఇస్తే కిరాణా షాపులు తీసుకుంటారా? అంటే 10 నిమిషాల క్రితం కొనుక్కున్నటువంటి ప్రోడక్టే రిటర్న్ తీసుకుంటలేరు. మీకు ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే 30% మీరు వాడిన తర్వాత కూడా మీకు నచ్చలేదు అని అనుకుంటే కనుక మేము రిటర్న్ తీసుకుంటాము, మీకు వేరే ప్రోడక్ట్ ఇస్తాము, కానీ 14% GST ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకొని మిగిలిన ప్రోడక్ట్ మీకు ఇస్తాము అని చెప్పంటున్నారు.
బాగుందా లేదా? మరి ఇంత గ్యారంటీ ఇస్తుందంటే ప్రోడక్ట్లో దమ్ము ఉంటే గ్యారంటీ ఇస్తారా, దమ్ము లేకపోతే గ్యారంటీ ఇస్తారా? దమ్ము ఉంటేనే గ్యారంటీ అనేది ఇస్తారు. సూపర్, బాగుంది. అయితే ఒక కస్టమర్గా మనకు మంచి డిస్కౌంట్లు, బెనిఫిట్లు, ఫ్రీ ప్రోడక్ట్లు, క్యాష్ బ్యాక్లు వస్తున్నాయి అండ్ ప్రోడక్ట్లో కూడా దమ్ము ఉంది. మరి ఇంతకంటే మన కస్టమర్కి ఏం కావాలి? ఒక సాటిస్ఫై, ఒక సంతోషం అయినటువంటి కస్టమర్. మీరు ఒక దగ్గర షాప్కి వెళ్ళిండ్రు, ఒక హోటల్కి వెళ్ళిండ్రు, మంచి ఫుడ్ ఉన్నది, అక్కడ మంచి ఫుడ్ ఎంజాయ్ చేసారు, చాలా బాగుంది. ఒక టీ తాగిండ్రు, బాగుంది. మీరు ఏం చేస్తారండి నెక్స్ట్? వేరే వాళ్ళకి చెప్తారు, వేరే వాళ్ళకి తీసుకెళ్తారు. ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ ఎక్కడైనా సరే తను వాడుకుంటూ ఆపకుండా తను ఎవ్రీ మంత్ వాడుకొని ఇతరులకు చెప్పడం అనేది చేస్తారా లేదా? అవునా కదా? ఇట్లాంటివి మనం చేసినాము. మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయండి? రాలేదా? అంటే ఇవన్నీ కూడా మనం సాటిస్ఫై ఉంటే ఇతరులకు ప్రమోట్ చేస్తున్నాం. అక్కడ డబ్బులు రాలేదు, అదే పని ఇక్కడ మనం చేసినప్పుడు ఏంటంటే ఆ డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయో తెలుసుకున్నాం ఉందా? ఇప్పుడు మీరు ఎక్కడో ఒక దగ్గర కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో మీ నిత్యావసర వస్తువులు కొంటున్న వాళ్ళు ఎంతమంది ఉరండి? ఇప్పుడు ఇంకొకలాగా అడుగుతా, సబ్బు పేస్ట్ వాడేటోళ్ళు ఎంతమంది ఉరండి? ఇప్పుడు అందరు చేతులు లేవట్లేదు మ్యాక్సిమం, ఇంకా కొంతమంది లేవట్లేదు. ఎంతమంది బ్రష్ చేస్తారండి? ఇప్పుడు అర్థమైంది, రైట్, వెరీ గుడ్. అందరూ బ్రష్ చేస్తారు. అయితే ఇట్లా బ్రష్ చేసుకోవాలంటే పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, సబ్బు కావాలి. ఇలాంటి నిత్యావసర వస్తువులు ప్రతి నెల ఏనో దగ్గర మనం కొంటున్నప్పుడు సుమారుగా మీరు బయట ఎక్కడనో సమ్ షాప్లో అప్రాక్సిమేట్లీ ఎంతో కొంటారు? ఫ్యామిలీ సైజ్ బట్టి, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు అనుకో, 10,000 కొంటుండొచ్చు, 15,000 కొంటుండొచ్చు. చేస్తారనో ఏదో ఒక ఫిగర్ తీసుకోవాలి కదా. ఏదో ఒక ఫిగర్ ఎంత తీసుకోవాలి? ఒక 4,000, రైట్. మనకు సుమారు ఎంత డిస్కౌంట్ వచ్చింది? ఇవన్నీ కలిపితే మన బెనిఫిట్లన్నీ 50% అవుతుంది. 4,000కి ఒక 50% బెనిఫిట్ వచ్చింది మనకు డిస్కౌంట్ల రూపంలో, రకరకాలుగా బాగుంది. మీరు ఇతరులకి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి మీరు సాటిస్ఫై అయిపోయినారు కాబట్టి రిఫర్ చేస్తాం. ఎస్ ఆర్ నో? మరి మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళు, కొలీగ్స్, ఇట్లాంటి వ్యక్తులు అందరూ చాలా మంది ఉంటారు. ఫోన్ బుక్ తీస్తే 1000 మంది, 500 మంది, 2000 మంది ఉంటారు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ఈ ఆపర్చునిటీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదా? ఇన్వైట్ చేయొచ్చా లేదా? మీరు ఇక్కడ ఎట్లయితే ఇన్వైట్ చేయబడ్డారో మీరు వేరొళ్ళకి ఇన్వైట్ చేయొచ్చా? కష్టమా? ఈజీయా? పక్క అట్లా ఇన్వైట్ ఎంతోమందికి చేసిర్రు. మనం ఒక ఫిగర్ తీసుకుందాము. ఒక 10 మెంబర్స్ మీలాగే మంచి షార్ప్ క్యాండిడేట్లు, అరే ఏదో ఆపర్చునిటీ అంట, లైఫ్ చేంజింగ్ అంట, డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని నేను వచ్చి కూర్చొని ఇంటా అనే తెలివైన వ్యక్తులు, మీలాంటి వ్యక్తులే మీకు ఈ ప్రపంచంలో ఈ 10 మంది దొరకరా? ఆ 10 మంది కూడా మీలాగానే షాప్ చేంజ్ చేసి, బ్రాండ్ చేంజ్ చేస్తే, లెక్కకు అది కూడా 4,000 పెట్టుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఊకే 4,000 రాస్తుండే ఈ ఇంట్లోకి వస్తే 4,000 కొనుక్కోవాలేమో అని. మీ ఇష్టం ఉన్నంత కొనుక్కోవచ్చు, దీంట్లో ఏం ఫోర్స్ లేదు. మనం ఒక ఫిగర్ ఇక్కడ 4 పెట్టినాం కాబట్టి ఇక్కడ కూడా 4 పెడుతున్నాం, 4,000. ఓకే, ఆ తెలివైనటువంటి 10 ఫ్యామిలీస్ షాపు బ్రాండ్ చేంజ్ చేసి 4,000 తీసుకుంటే ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 40,000 రూపీస్ టర్న్ ఓవర్ మీ వల్లనే జరిగింది. కాబట్టి కంపెనీ ఏమంటుందంటే 4,000 రూపీస్ అనేది మీకు అకౌంట్లో వేస్తాను అంటుంది. 4,000 రూపీస్ అనేది చిన్న అమౌంటా, పెద్ద అమౌంటా? చిన్న అమౌంటా? 1,00,000 రూపాయలు చిట్టి పడుతుంది, చిన్న అమౌంటా? ఎవ్రీ మంత్ 4,000 రూపాయలు వస్తే ఎన్ని పనులు తీరుతాయి? గ్యాస్ సిలిండర్ రావచ్చు, అపార్ట్మెంట్ ఉంటే మెయింటెనెన్స్, పిల్లల ఫీజులు, పెట్రోలు, ఎన్నో జరుగుతాయి. ఓకే, 4,000 అనేది చిన్న అమౌంట్ ఏం కాదు. మనం కూడా ఈ షాప్ అనేది ఏదైతే చేస్తున్నామో అది ఫ్రీ కూడా అయిపోతుంది. అవునా కదా? నెక్స్ట్ ఈ యొక్క 10 మెంబర్స్కి వాళ్ళకు తెలిసిన 10 మెంబర్స్ వాళ్ళు చెప్పుకుంటే 100 మెంబర్స్ టీము ఒక్కొక్కరు అదే 4,000 రూపీస్ అనేది పర్చేస్ చేస్తే ఎంత? 4 lakhs టర్న్ ఓవర్ జరుగుతుంది. 4 లక్షల టర్న్ ఓవర్ మీ వల్ల జరుగుతున్నందుకు మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? 40,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఆల్రెడీ కొట్టండి, దబాయించి కొట్టండి. మీరు ఆల్రెడీ ఎక్కడనో దగ్గర ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక 30,000, 35,000, 40,000 శాలరీ వస్తుంది. దానికి తోడు ఈ 40,000 రూపీస్ కూడా యాడ్ అయితే మీ ఇన్కమ్ ఎంత అవుతుంది? 80,000 రూపీస్ అవుతుంది. 80,000 రూపీస్ పర్ మంత్ మీ ఇంటికి వస్తుంటే మీ యొక్క డ్రీమ్స్, చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కదా?
మీరు ఏదో పాత బైక్ వాడుతున్నారు, ఎన్నో రోజుల నుంచి వెళ్ళి దాన్ని మార్చాలనుకున్నారు, కానీ డబ్బులు సరిపోతలేవు, డౌన్ పేమెంట్ చేయడానికి డబ్బులు లేవు, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు అనుకుంటే మీకు ఎక్స్ట్రాగా 40,000 వస్తే కొత్త బైక్ కొనుక్కోవచ్చా లేదా? కొనుక్కోవచ్చా లేదా? రైట్. అంటే మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ 40,000 మీకు అంత మార్పు చేస్తే ఆ 100 మెంబర్స్కి మరొక 10 మెంబర్స్ యాడ్ చేస్తే 1000 మెంబర్స్ టీమ్ ఒక్కొక్కరు అదే 4,000 రూపీస్ పర్చేజ్ చేస్తే 40 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. దానికోసం మీకు 4 lakhs ఇన్కమ్ అనేది పర్ మంత్ సంపాదించారు. 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అన్నప్పుడు ఆల్రెడీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తులకేమో మంచి జోష్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసిండ్రు, ఇక్కడ వచ్చి స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తులందరూ కూడా 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకునే వాళ్ళు, వాళ్ళ కళ్ళారా చూసిరు, కలిసిరు, సెకండ్ ఇచ్చి మాట్లాడినరు, అంటే వాళ్ళకి నమ్మకం కలిగింది కాబట్టి కేర్ ఇంతలో పెట్టిర్రు. కొత్త వాళ్ళకి మాత్రం ఇట్లా సినిమాల రీల్ తిరుగుతుంది చూడు, ఇట్లా కిర్రమని తిరిగినట్టు తిరుగుతుంది. 4 లక్షల 40,000 30,000 రూపాయలు సంపాదించడానికే మాకు తల ప్రాణం తోక్కొస్తుంది, ఇక్కడేమో 4 లక్షలు అంటుండు అని చెప్పని. ఎందుకు అంటే నిజంగా మనకు నమ్మకం కాదు. ఈవెన్ మాకు కూడా ఫస్ట్ టైం ఇట్లా కూర్చున్నప్పుడు నమ్మకం కలగలేదు. మేము ఒక 20, 30, 40 వేల రూపాయలు వస్తాయేమో అనుకుని మేము ఈ బిజినెస్లోకి వచ్చినాం, కానీ 4 లక్షల ఇన్కమ్ వస్తుంది అని చెప్పని మేము ఎప్పుడు ఇమాజినేషన్ చేయలేదు. మనకి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ, బయట ఎందుకు కష్టమవుతుందని అంటే మనం సింగిల్గా 1 man ఆర్మీ లాగా మనమే కష్టపడుతూ ఉన్నాము. అక్కడ డూప్లికేషన్ అనేది లేదు, మ్యాన్ పవర్ అండ్ టైం అనేది డూప్లికేషన్ లేదు, జరుగుతలేదు. కాబట్టి ఒకే వ్యక్తి కష్టపడితే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నామో 1000 మందితో టీం వర్క్ తోటి కష్టపడుతున్నాం కాబట్టి టర్న్ ఓవర్ అవుతుంది. టర్న్ ఓవర్ వల్ల మనకి ఇన్కమ్ ఇస్తుండు. ఈ టర్న్ ఓవర్కి కారణమైనటువంటి వ్యక్తులు బయట వాళ్ళైతే సినిమా యాక్టర్. అందు గురించే ఒక సినిమా యాక్టర్కి కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బయట, బట్ అదే డబ్బుని మనందరికీ పంచుతున్నారు ఇక్కడ. మరి కోట్ల రూపాయలు సినిమా యాక్టర్లకు ఇవ్వడం బాగుందా, మనలాంటి వ్యక్తులకి లక్షల రూపాయలు ఇవ్వడం బాగుందా? కదా. అదే పని మన యొక్క గ్రేట్ కంపెనీ, మన ఇండియన్ కంపెనీ, స్వదేశీ కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తుంది. మనలాంటి వ్యక్తులకి ఈ లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక బాధ్యతను తీసుకొని చేస్తుంది. 22 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అండ్ 8-9 దేశాలలో ఈ యొక్క కంపెనీ అనేది నడుస్తుంది. అంటే జెన్యున్ కంపెనీ అయితేనే కదా ఎన్ని రోజులు నడుస్తుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దుబాయ్ అనేటువంటి దేశంలో నడుస్తుంది. దుబాయ్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, పోకపోయినా సరే చాలా స్ట్రిక్ట్ కంట్రీ. జెన్యున్ కంపెనీ కాకపోతే, జెన్యున్ ప్రోడక్ట్ కాకపోతే వాళ్ళు ఆ దేశంలో నడవనివ్వరు. అలాంటిది 2008 నుంచి దుబాయ్లో నడుస్తుంది నిర్విఘ్నంగా, దిగ్విజయంగా. అంటే ప్రోడక్ట్లో కానీ కంపెనీలో కానీ దమ్ముందా లేదా? 100% దమ్ము ఉంది. కాబట్టి ఈ కంపెనీ ఇప్పటి వరకు టాప్ లెవెల్లో ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఎదిగింది. ఎన్నో రకాలటువంటి అవార్డులు, రివార్డులు తీసుకున్నటువంటి కంపెనీ వెస్టీజ్. దాదాపు 5 కోట్ల మంది ఈ బిజినెస్లో ఉన్నారు, 8 దేశాలలో కలిపి. మరి వచ్చినప్పుడు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 6 మంది మనలాంటి వ్యక్తులు, డిస్ట్రిబ్యూటర్లు అంటారు మనని, 6 మందితోటి 5 కోట్ల మంది ఎదిగినారంటే కంపెనీ బాగుంటే ఎదుగుతుందా, బాగాలేకపోతే ఎదుగుతుందా? బాగుంటే. అండ్ కంపెనీ టర్న్ ఓవర్ చూస్తే ఆశ్చర్యపోతారు. 5 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 3,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. అండ్ మరి కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది అంటే కంపెనీ బాగుంటే పెరుగుతుందా, బాగాలేకుండా పెరుగుతుందా? ఎస్ సార్ నో. ఒక 10 ప్రోడక్ట్లతోటి స్టార్ట్ అయింది కంపెనీ, ఇప్పుడు 350 రకాల ప్లస్ ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే కంపెనీ అన్ని విషయాల్లో గ్రోత్ అవుతుంది. మరి గ్రోత్ అవుతుండేటువంటి కంపెనీ తోటి మనం కలిసి పనిచేస్తే, మనం వాటితోటి అసోసియేట్ అయి పనిచేస్తే, సీనియర్ల అడుగుజాడల్లో వాళ్ళ డైరెక్షన్స్ తీసుకొని పనిచేస్తేనే మనకి 4 లక్షలు వస్తాయి అని అంటే ఆ విధంగా మనం పనిచేయచ్చా లేదా? ఎస్ సార్ నో. కమిట్మెంట్ తోటి పనిచేయచ్చా? నెలకు 4 లక్షల రూపాయల ఆదాయం వస్తే ఇక్కడ మనం రాసిన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయా కాదా? 100% అవుతాయి కదా. ఎంతమందికి నమ్మకం ఉంది? తదస్తు. మీ యొక్క నమ్మకం నిజం కావాలి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని మరొకసారి నేను భగవంతుని కోరుకుంటున్నాను.